ప్రణయ్, శివాగ్ని, నువ్వు ఎక్కడికి ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే ప్రణయ్, నా వల్ల కాలేదు. నువ్వు వద్దని ఎంత చెప్పినా ఇక్కడికి రాకుండా ఉండలేకపోయాను. అరే, పాపకి ఇక్కడ ఆపరేషన్ జరుగుతుంటే అక్కడ నేను ప్రశాంతంగా ఎలా ఉండగలను? అందుకే వచ్చేసాను. ముఖ్యంగా మన పాపకి ఎలాగైనా మాట తెప్పించాలని ఈ పూజారి గారు వీళ్ళ అబ్బాయి పడుతున్న తాపత్రయానికి ఖచ్చితంగా వీళ్ళకి థ్యాంక్స్ చెప్పి తీరాలి. డాక్టర్ గారు, ఈ ఆపరేషన్కి ఎంత ఖర్చైనా పర్వాలేదు. పాపకి మాట మాత్రం వచ్చి తీరాలి. అది నోరు తెరవాలి. అప్పుడే అందరం ఇక్కడి నుంచి వెళ్తాం. నా ప్రయత్నం నేను చేస్తాను. సిస్టర్, పాపను తీసుకెళ్లి టెస్టులు చేయించుకురండి. నేను తీసుకొస్తాను డాక్టర్, మీరు వెళ్ళండి. రా బంగారం. ఆపరేషన్ చేయగానే నీకు మాట వస్తుందట. అప్పుడు ఇక్కడే మా ఇంట్లోని 2 రోజులు ఉందాం. ఇద్దరం కలిసి ఆడుకుందామే, ఓకే? ప్రణయ్, ఏంటి ప్రేమ? శివాగ్నిని నువ్వు రమ్మని పిలిచావా? తను వస్తానంటే అవసరం లేదనే చెప్పాను. మరెందుకు వచ్చింది? మనలాగే తనకి పాప అంటే ఇష్టం కదా. శివాగ్ని చెప్తున్న మాటలు నిజమేనా? పాప కోసమే వచ్చిందా? కానీ తన కళ్ళలో ఆ ఫీలింగ్ కనిపించడం లేదు. తన మాటలకి చూపులకి అసలు పొంతనే కుదరడం లేదు. శివాగ్ని కళ్ళు ఆందోళన పడుతున్నాయి. ఎవరినో శాసిస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఈ విషయం నేను ప్రణయ్కి చెప్తే నేను శివాగ్నిని అపార్థం చేసుకున్నానని బాధపడతాడు. నర్స్, నువ్వు ల్యాబ్కి వెళ్ళి రిపోర్ట్స్ తీసుకురా. నువ్వు పాపను బయటికి తీసుకురా. ప్రేమ,
డాక్టర్ గారు పిలుస్తున్నారు పద. అమ్మా అమ్మా ఈ రాక్షసి ఇక్కడికి వచ్చిందంటే పాపని ఏదో చెయ్యాలనే దురుద్దేశంతోనే. ఆ రోజు లక్ష్మీ విక్టర్ల చావుకి కారణం ఇదే శివాగ్ని అని తెలిసి కూడా తనకు భయపడి నిజాన్ని ప్రేమకి చెప్పలేకపోయాను. ఇప్పుడు ప్రేమకి తోడుగా ప్రణయ్ ఉన్నాడు. ప్రణయ్ని ఎదిరించే కెపాసిటీ శివాగ్నికి లేదు. జరిగిన పరిణామాలన్నిటికీ కారణం ఈ శివాగ్నియే. ప్రణయ్ ప్రేమలతో నిజం చెప్పేస్తాను. మహా అయితే నన్ను చంపుతుంది. జీవితం చివరి అంచుల్లోకి వచ్చేశాను. ఇంతకాలం నాలో దాచుకున్న నిజాల్ని బయటికి చెప్పేస్తాను. కనీసం పోయేలోపు ఒక మంచి పని చేసిన వాడిని అవుతాను. అవును, ఇదే సమంజసం. ఆ పాము పడగ నుండి పాపని కాపాడుకోవాలంటే ప్రణయ్ వాళ్ళకి నిజం తెలియాలి. ఇప్పుడే వెళ్ళి ప్రణయ్కి నిజం చెప్పేస్తాను. నిజం బయటికి రాకుండా ఎన్నాళ్ళు ఆపగలవు? ఎంతమందిని చంపగలవు? ఇదివరకంటే ప్రేమ ఒంటరిది, కానీ ఇప్పుడు తనకి కొండంత అండగా ప్రణయ్ ఉన్నాడు. నువ్వేం చేయగలవు? ఇంత వయసుండి ఎన్నో పురాణాలు చదువుండి మీరే ఇంత అమాయకంగా మాట్లాడడం సూట్ అవ్వలేదు పూజారి గారు. సాక్షాత్తు దేవుడే తోడున్నా రామాయణంలో సీతకి కష్టాలు తప్పాయా? భారతంలో పాండవులకి నష్టాలు తప్పాయా? ఆ దేవుడు తోడుగా ఉంటేనే దిక్కులేనిది ప్రణయ్ అండగా ఉంటే ప్రేమ అనుకున్నట్టు అయిపోతుందా? కానీ
దాస్తుంది పూజారి గారు. నిజం బయటికి రాకుండా ఉంటుంది. అదే పాపనే లేపేస్తే అసలు ఆ టాపిక్కే ఉండదు కదా. ఆపరేషన్ కోసమని పాప మత్తు మందు తీసుకొని స్ట్రెచర్ మీద పడుకుని ఉంటుంది. డాక్టర్ని మేనేజ్ చేసి ఇంకొంచెం డోస్ ఎక్కువగా ఇప్పిస్తే అట్నుంచి అట్టే. హత్యలు చేయడానికి కత్తులు అవసరం లేదు పూజారి గారు. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అనిపించేస్తే ఈ లోకంలో ప్రాణాలకి ఆశపడేవారే కాదు, డబ్బుకి ఆశపడేవారు కూడా ఉన్నారు కదా. నువ్వు బతకటం కోసం ఆ పసిదాన్ని బలి తీసుకుంటానంటున్నావు. నువ్వు అసలు మనిషివేనా? వామనుడు అడిగింది 3 అడుగుల నేలే కదా అని తలాడించబట్టే బలి చక్రవర్తి బలైపోయాడు. అది పసిపాపని జాలి పడితే అది నోరు తెరిస్తే పాతాళమైంది. అదో లోకానికే వెళ్ళిపోతాను. నా ఆస్తి కోసం చెట్టునే నరికేసిన దాన్ని. దానికి పూచిన పువ్వు మీద జాలుంటుందా? నిజం చెప్పి అందర్నీ చంపుకుంటారు. ఎప్పట్లాగే నిజాన్ని మీ గుండెల్లోనే దాచుకొని మాటలే లేని దానికి కనీసం ప్రాణాలైనా మిగులుస్తారు. మీకు తోచింది మీరు చేస్తే నేను చెయ్యాల్సింది నేను చేస్తాను. తర్వాత మీ ఇష్టం. ఏంటి మామయ్య, శివాగ్నితో ఏం మాట్లాడుతున్నావు? అంటే ఆయనకి నోట మాటే రాదు ప్రేమ. ఎందుకంటే అవతల పాపకి ఆపరేషన్ జరగబోతుంది కదా. ఏం జరుగుతుందో అని టెన్షన్లో ఉన్నారు. నేనే ఇన్ని అడుగుతున్నాను. పాప ఆపరేషన్ ఏ ఆటంకం లేకుండా జరగడానికి ఏ యాగం చేయిస్తే మంచిదని. ఎందుకంటే పూజారి గారికి అన్నీ తెలుసు కదా.
మా అమ్మ టెన్షన్లో ఉండుంటుంది. హలో, శివాగ్ని, చెప్పమ్మా. ఎక్కడున్నావు? మాట్లాడువేంటి శివాగ్ని, ఎక్కడున్నావు? అమ్మా, ఎదురుగా ప్రణయ్ గన్ను పట్టుకొని నిలబడున్నాడు. ట్రిగర్ నొక్కితే పైకెళ్ళిపోవడమే. అంటే పెద్ద పూజారిని కలిశాడా? యాక్సిడెంట్ గురించి తను చూసిందంతా చెప్పేశాడా? ఆ, మొత్తం తెలిసిపోయిందమ్మా. అమ్మా, అమ్మా, శివాగ్ని, కన్నెదురుగా నిలబడున్నా ఎలా నవ్వొస్తుందే నీకు? గన్నా గడిదికుంటా. నిజం తెలిసిపోయిందంటే నువ్వెలా రియాక్ట్ అవుతావు అని చిన్న అబద్ధం చెప్పాను. చిన్న అబద్ధమా? ఇంకాసేపు ఉంటే ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉండేవి కదే. అసలే టెన్షన్ పడి చేస్తుంటే నువ్వేంటి ఈ టైంలో? టెన్షన్ దేనికమ్మా? అన్ని టెన్షన్లు క్లియర్ చేయడానికే కదా నేను ఇక్కడికి వచ్చింది. మరి ఆ పూజారి వచ్చాడు, నన్ను చూశాడు. వాడికి జరిగిన రీల్ మొత్తం కనిపించింది. టైం గడిచిపోయినా ఆ పూజారిలో మనమంటే భయం అలాగే ఉందమ్మా. వాడు నోరు తెరవలేదు. మరి పాప ఆపరేషన్ మాట ఏంటి? వాడు పోతే వీడు, వీడు పోతే వాడు అంటూ ఆ పాపని తీసుకొని ఆపరేషన్ కని వీళ్ళు తిరిగే ప్లేస్ అంటూ లేకుండా ఫినిషింగ్ టచ్ ఇచ్చేశాను. అంటే పాపని చంపేస్తున్నావా? ఆస్తి మన చేతికి రాకుండా అలాంటి పిచ్చి పని నేనెందుకు చేస్తాను? హ, అది బ్రతికే ఉంటుంది, కానీ జీవితాంతం మాటలు రాకుండానే ఉంటుంది. అయితే డాక్టర్ని మేనేజ్ చేసి గొంతు రావడానికి ఆపరేషన్ చేస్తున్నట్టు చేసి టోటల్గా దానికి గొంతు రాకుండా చేస్తావా? ఏం చేస్తాను, ఏం చేశాను వచ్చిన తర్వాత చెప్తాను. నువ్వు రిలాక్స్డ్గా ఉండు. బాయ్. అమ్మయ్యా, మొత్తానికి శివాగ్ని బెంగళూరు వెళ్ళటం మంచిదయింది. అది ఎదురుగా ఉండగా ఆ పూజారి నోరు విప్పలేడు, పాపకి మాట రాదు.